ఆఫీస్ లేక వస్తే అదే పనే జరుగుతుంది. ఆ వ్యక్తికే కారు బట్టి బయటకి ఇచ్చడానికి వచ్చినప్పుడు ఉన్న పలంగా పడగొడ చెడు చేసిన దగ్గర పెట్టిన ఓర్చుకునేంత. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా అపాయింట్ అయిన మల్లికార్జున మున్సిపల్ ఆఫీస్ లో అడుగు పెడితే కాలర్ పట్టుకుని బయటికి ఈడ్ చేస్తానని అంటున్నారు టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్. మళ్ళీ ఈ పక్కకు వస్తే తంతా అని వార్నింగ్ ఇస్తానంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను ఇబ్బంది పెట్టిన మల్లికార్జునను మళ్ళీ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తే భరించే ప్రసక్తే లేదని శ్రీరామ్ స్పష్టం చేశారు. ఆ వ్యక్తికే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అవగాహన లేకపోవడం వల్ల, కొన్ని నీళ్ళ వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళా కమిషనర్ గా ఈ ధర్మవరం మున్సిపాలిటీ పోస్టింగ్ పడడం జరిగింది. దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే, కారు బట్టి బయటకి ఇచ్చడానికి వచ్చినాయి. మల్లికార్జునను విధుల్లో చేరకుండా అడ్డుకొని తీరుతామని ఇప్పటికే ధర్మవరం టీడీపీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం మల్లికార్జున ధర్మవరం మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారనే సమాచారంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీఎస్పీ శ్రీనివాసులు వారికి సర్ది చెప్పి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులు, నాయకులు కూర్చొని మాట్లాడుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తే కేసులు పెట్టాల్సి వస్తుందని డీఎస్పీ సూచించారు. అయితే మల్లికార్జున మున్సిపల్ ఆఫీస్కు వస్తే తానే స్వయంగా వెళ్లి తంతానని శ్రీరామ్ వార్నింగ్ ఇవ్వడంతో వాతావరణం హీటెక్కింది. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫీస్ లేక వస్తే అదే పనే జరుగుతుంది. ఎవరికి చెప్పుకోకుండా నేనే సభకు వచ్చిన పక్కన బయటకి ఫస్ట్ పక్కకు వచ్చిన తంతానని చెప్పి చెప్పడానికి అలా చేసుకో. గత నెలలోనే మల్లికార్జునను ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తూ అప్పట్లోనే కార్యాలయాన్ని ముట్టడించారు. మల్లికార్జున 2021 నుంచి 2023 వరకు 3.5 ఏళ్ల పాటు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద అధికారిని మళ్లీ తిరిగి ధర్మవరానికి నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి బిల్డింగ్ దగ్గర ఇదే బెదిరింపు, ప్రతి ఇల్లు కడతానంటే బెదిరింపులు, పోయి కండవా వేసుకోపో లేకుంటే బిల్డింగ్ పీకేస్తాము అని చెప్పి ఆ రకమైన బెదిరింపులు. దగ్గర చంద్రబాబు నాయుడు గారి స్వయాన ఆయన చేతి మీద పట్టాలు, తిరుపతి పట్టాలని ఎవరు ఇచ్చిన ఆయన ఆదేశాల మీద తిరుపతి పట్టాలు జరిగితే 6,000 పట్టాలని పీకి పారేసి వైఎస్ఆర్ లీడర్లకు 100 నీకు 100 నీకు 100 నీకు అని చెప్పి ఊళ్ళో శాఖలు పంచినట్టు పంచినారు. నువ్వు చేసుకుని రోడ్డుకు ఉన్న భూములన్నీ అన్నింటినీ తీసుకొని పోయి వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి. ఇంకా మున్సిపల్ స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్లు కట్టేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని చేతులు మారిపోయే పరిస్థితి కూడా పోయిందంటే అప్పుడున్న ఒక అధికారులు ఇచ్చిన ఇవన్నీ జరిగింది. ఇవన్నీ చూసినాక మీకు గుర్తుండాలా, మనం ఒక మేనిఫెస్టో అని చెప్పి పెట్టుకున్నాం. దాంట్లో ఏం చెప్పినామంటే మొట్టమొదటిది ధర్మవరంలో ఆత్మహత్య లేని ధర్మవరం కోసం పోరాటం చేస్తామని ఒకటి. 2, ఏదైనా బాత్రూంలో ఇల్లు పీకమప్ప ఏదైనా ఉన్నా వాళ్ళని అడిగి నచ్చ చేసుకున్నాం, సర్దుబాటు చేసుకున్నాం. ఏ పార్టీ కూడా కానీ మా ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బంది పడినారు, అదే అవతల ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బంది పడితే అది సునకానందం పొందడం మాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితి మాత్రం మీరు తీసుకురాని చెప్పి మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 2021 నుంచి 2023 ఎలక్షన్ల ముందు వరకు అతనే ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు. ఎంతో మందిని వైఎస్ఆర్ కండవా వేసుకోండి, వేసుకుంటే మేము కనీసం ప్రాన్స్ అప్రూవ్ చేస్తాం, లేదంటే ఇల్లు ఉన్న పలంగా పడగొడతామని చెప్పి చాలా మంది బెదిరించడం కూడా జరిగింది. అట్లాంటి వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ఏదో పైన అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని కూడా దాన్ని సరిచేయండి అని చెప్పి అందరినీ కూడా అడగడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి నేను వచ్చేది లేదు. ఈరోజు మీకు మంచి చేస్తాను, చెడు చేస్తాను నాకు తెలియదు, కానీ చెడు చేసిన వాళ్ళని దగ్గర పెట్టుకుని ఓర్చుకునేంత నాకు పెద్ద ఉండాలంటే పెద్ద వాడు చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ నేను ఓర్చుకునేంత ఇదైతే నాలో లేదు. ఖచ్చితంగా దాన్ని అయితే నేను ఓర్చేదే లేదు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఈరోజు ఈ ఆఫీసర్లు ఎట్లా ఆడుతున్నారో అదే రకంగానే వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా ఎట్లా వాళ్ళు చాలా మంది ఆడుతున్నారు.
ఈరోజు వాళ్ళగా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉంటామన్నా ఇప్పుడు నేను ఇలా జరుగుతుంది. డ్రామాలు రాజకీయాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గరికి పోవడం, ఇల్లు అంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తెలియక గబక్కని పోవడం, ఫోటోలు దిగడం, బయట పెట్టడము, వాళ్ళని గబ్బు లేపి మన మధ్య వాళ్ళ మధ్య సమస్యలు పెట్టాలనే. అంటే బీజేపీకి తెలుగుదేశం మధ్య సమస్యలు పెట్టాలి, జనసేన తెలుగుదేశం మధ్య సమస్య పెట్టాలి, జనసేన బీజేపీ మధ్య సమస్య పెట్టాలి అనే ఒక కుట్రపూర్వకమైన రాజకీయాలు అనేటివి ధర్మవరం నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. చాలా వరకు జరుగుతున్నాయి. అవన్నింటినీ కూడా మనం గమనించుకుంటాము. వారు కూడా గమనించుకోవాలి. గవర్నమెంట్ పోతే 2 నెలలు కూడా మీరు నిలబడలేకపోవడం అనేది నాయకులుగా నిజంగా మీరు ఏమాత్రం ప్రజల్లో ఇదైతారో మీరు ఒకసారి ఆలోచించు. నిన్ను నమ్మి తెలిసినాడో ఓడినాడో నాయకుడు నిన్ను నమ్మి నిలబడుకొని ఉన్నాడు. ఆ నాయకుడిని ఉంచినాడు. మా గవర్నమెంట్ పోయిన తర్వాత ఇబ్బందులు పెడతానా మనం ఇంతమంది అదే జెండా పట్టుకున్నాము, అదే కండవా వేసుకున్నాము, గర్వంగానే తిరిగినాము. చాలా మందిని ఇంకా కండవాలు వేసుకుని బైకుల్లో గవర్నమెంట్ లేకపోతే బాగా జాలీగా తిరుగుతానంటే కూడా నేను చాలా వరకు చూసిన పచ్చ కండవా వేసుకున్నాను. ఇదే బీజేపీ వాళ్ళు అక్కడ కనీసం బీజేపీ ఎమ్మెల్యే అవుతాడా లేదా అనే ఆలోచన లేకపోయినా కానీ చాలా మంది బీజేపీ కండవాలు వేసుకుని అదే రకంగా నమ్మకంగా నిలబడిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. ఆ పార్టీని నమ్ముకొని అసలు ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడా లేదా అని వాళ్ళు కూడా తెలియదు పాపం, కానీ అట్లే నిలబడుకొని ఉన్నారు చాలా మంది. అది నమ్మకం, ఇది నమ్మకం. ఇదే రకంగా జనసేనలో కూడా అదే రకంగా నిలబడి, సిపిఐలో మనం చూస్తే అదే రకంగా నిలబడి అవసరాలకి దారులు తొక్కట్లేదు. ఈరోజు తొక్కుతున్నారు చాలా మంది. వాడు దారి తొక్కడము తప్పే, వాడిని ఎంకరేజ్ చేయడం అంతకంటే పెద్ద గమనించుకుంటాను. దాని మీద కూడా మేము కూడా దాన్ని కూడా మేము కూడా కట్టుకునేది ఏం లేదు. మేము గట్టిగా ఉన్నామని చెప్పి ఇద్దరి మధ్య సమస్యలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా మానుకోవాలని వాళ్ళకి చెప్తున్నారు. లేకపోతే దాని తగ్గట్టు పరిణామాలు గవర్నమెంట్ ఏమైనా ఛాన్స్ అని చెప్పినాం. పరిణామాలు ఉంటాయి.